హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజెస్ రెసిపీ బుక్. ఈరోజైతే రెసిపీ బుక్లో రెసిపీ తమిళనాడు ట్రెడిషనల్ అయినటువంటి దీపావళి లేహ్యం. దీనికి కావాల్సిన మూలికలన్నీ నాటుమందుల అంగళ్ళు అయితే దొరుకుతాయండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం రండి. దీనికి కావాల్సిన పదార్థాలు అయితే వాము, ఇది 25 గ్రాములు, పట్ట, ఇది 10 గ్రాములు, ఇది వచ్చి జాపత్రి అండి. ఈ జాపత్రి కొద్దిగా చాలండి, సరిపోతుంది. మనం చేసే ఈ క్వాంటిటీకి ఇంతైతే సరిపోతుంది. జాస్తి క్వాంటిటీలో చేసుకోవాలంటే దాదాపుగా ఒక 5-6 గ్రాముల దాకా వేసుకోవచ్చు. లవంగాలు ఒక 25 నుంచి 30 దాకా, యాలకులు ఒక 10 నుంచి 15 దాకా, ధనియాలు ఇవి కూడా 25 గ్రాములండి, మిరియాలు ఇవి కూడా 25 గ్రాములు, జీలకర్ర ఇది కూడా 25 గ్రాములు, పసుపు కొమ్ములు 2, ఇవి వంటకు వాడే పసుపు కొమ్ములు అంటారు కదా అవండి. ఇది లాంగ్ పెప్పర్, చూసారు కదా ఇలా ఉంటుంది, దీన్ని లాంగ్ పెప్పర్ అంటారు. ఇది ఒక 10 గ్రాములు, సొంటి ఇది ఒక 25 గ్రాములు, సిత్రత్తై అంటారు కదండి, తమిళ్లో సిత్రత్తలని కూడా అంటారు, ఇది ఒక 25 గ్రాములు, అతి మధురం ఇది కూడా ఒక 25 గ్రాములు తీసుకున్నాను. అలాగే ఇది వచ్చి కండన్ తిప్పిలి అంటారండి, ఇది ఒక 25 గ్రాములు. దీనికి తెలుగులో ఏమంటారో నాకు తెలియదు. బెల్లం ఇదైతే ఒక 1/4 కిలో దాకా తీసుకున్నానండి. తేనె ఇది ఒక 4-5 టేబుల్ స్పూన్ల తేనె అండి. 100 గ్రాముల నెయ్యి, 100 గ్రాముల నువ్వుల నూనె. తేనె మాత్రం మనకు ఆప్షన్ అండి. దాదాపు ఒక 2 టేబుల్ స్పూన్లు కానీ 3 టేబుల్ స్పూన్లు వేసుకున్నా కూడా సరిపోతుంది. నా దగ్గర ఉన్నది కాబట్టి నేను 4-5 టేబుల్ స్పూన్ల దాకా వేస్తున్నాను. ఇప్పుడు ఎలా చేయాలనేది ప్రొసీజర్లో చూద్దాం రండి. స్టవ్ వెలిగించుకొని బాణలి పెట్టి ఇప్పుడు మనం తీసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ వేయించుకోవాలి. ఫ్లేమ్ని అయితే సిమ్లో పెట్టుకోవాలి. వాము, మిరియాలు, జీలకర్ర, ధనియాలు, పట్ట, జాపత్రి, లాంగ్ పెప్పర్, లవంగాలు, యాలకులు, వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. మిగిలిన అన్నిటినీ కొద్దిగా దంచుకొని వేయించుకోవాలండి. మరొక ఇంగ్రీడియంట్ చెప్పడం మర్చిపోయాను, అదేంటంటే జాజికాయ. ఇది కూడా ఒక 2 జాజికాయలు తీసుకోవాలండి. వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేపుకోవాలి. ఎందుకంటే ఇవి మిక్సీలో పడవు కదండి పొడి చేసుకోవడానికి. అవి వేగే లోపల వీటన్నిటిని ముక్కగా కొట్టుకుందామండి. ఇలా వేసుకోవాలి. ఇలా వీటన్నిటిని దంచి పెట్టుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ బాగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని అన్నిటినీ చల్లారబెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇవన్నీ ఒక ప్లేట్లో వేసుకొని వీటన్నిటిని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇందులో మనం దంచి పెట్టుకున్నటువంటి అతి మధురం, ఇవన్నీ ఈ మాదిరి అయితే దంచుకోవాలండి. పసుపు, సిత్తరత్తై,
శొంఠి, కండం తిప్పిలి, జాజికాయ వీటిని కూడా బాగా వేపుకోవాలండి. వీటిలో ఉన్న పచ్చ అయితే ఉండదు, కానీ నిమ్ముకుంటాయి కదా, ఆ నిమ్ముపోయే వరకు వేయించుకోవాలి. అలా వేయించుకున్నా అంటే మనకు మెత్తగా మిక్సీలో పొడి పట్టుకోవచ్చండి. సిత్తరత్తయ్యకి అయితే నెమ్మును హరించే గుణం ఉందండి, అంటే నెమ్ము రానియకుండా చేస్తుంది. అలాగే అతి మధురానికి కూడా అదేనండి బెనిఫిట్స్. ఈ పసుపు, ఈ కండం తిప్పిలి ఇవన్నీ ఇమ్యూనిటీని పెంచుతాయండి. వీటిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెడిసినల్ వాల్యూ అయితే ఉన్నది, అందుకే దీన్ని దీపావళిలో తీసుకుంటారు. అలాగే శొంఠి జీర్ణానికి చాలా మంచిది. ఇది దీపావళి లేహ్యంగా చాలా మంది చెప్తారండి. ఇక్కడైతే దీపావళి లేహ్యం, దీపావళి రోజు ఈ లేహ్యంతోనే స్టార్ట్ చేస్తారండి. తలకి స్నానం చేసిన తర్వాత ఈ లేహ్యం తిని అమాయన తపాసాలే కాలుస్తారండి. అంత ఫేమస్ ఇక్కడ ఇది. దాన్ని కూడా మీకు షేర్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ లేహ్యాన్ని మీకు షేర్ చేస్తున్నానండి. మేమైతే ప్రతి సంవత్సరం ఈ లేహ్యాన్ని తయారు చేసుకుంటాము. ఇదైతే ఒక్క దీపావళి రోజే తినాలనేం లేదండి. ఎప్పుడైనా సరే మనకు అజీర్ణంగా ఉన్నది అనిపిస్తే ఒక ఉసిరికాయ సైజ్ అంత లేహ్యాన్ని మనం తిన్నామంటే జీర్ణం అయిపోతుందండి. అలాగే కొంచెం కోల్డ్గా ఉన్నా కానీ దీన్ని తీసుకోవచ్చు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెడిసినల్ వాల్యూ ఉన్నదండి దీంట్లో వేసిన మూలికల్లో. ఇప్పుడైతే ఇది వానాకాలం ఆ సీజన్లో వస్తుంది కాబట్టి చలికాలం రెండు మిక్స్ అవుతాయి కాబట్టి ఈ దీపావళి టైంలో పొద్దున్నే తలకు స్నానం చేస్తారండి. ఇక్కడ 4 గంటలకే గంగా స్నానం అని. అలా చేసి వచ్చినప్పుడు జలుబు అలాంటివి రాకుండా, జ్వరము జలుబు అలాంటివి రాకుండా ఈ లేహ్యాన్ని అయితే తీసుకుంటారు. ఇది ఎప్పుడైనా తినొచ్చండి. మనం ఇది కాన్ చేసి పెట్టుకున్నామంటే 6 నెలల వరకు అయితే చెడిపోదండి ఈ లేహ్యం. ఇవన్నీ బాగా వేగాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా మనం ముందు వేయించి పెట్టుకున్న వాటిల్లోనే వేసుకుందాం. ఇవన్నీ చల్లారిన తర్వాత మెత్తని పొడి కొట్టుకోవాలి. ఇప్పుడైతే ఇవన్నీ బాగా చల్లారిపోయాయి కదా, వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి కొట్టుకుందాం. చూసారు కదా ఎంత మెత్తని పొడి అయితే చేసుకున్నామో. దీన్ని ఒకసారి జల్లించుకుందాం. జల్లించుకొని ఫైన్ పౌడర్ని మాత్రమే వాడుకుందాం. చూసారు కదా, ఇలా జల్లించుకుంటే ఇందులో ఉన్న చెత్తనంతా తీసేయచ్చు. ఇలాంటి ఫైన్ పౌడర్ని అయితే మనం వాడుకుందాం. జల్లించుకున్న తర్వాత చూసారు కదా ఎంత ఫైన్ పౌడర్ అయిందో. నాకైతే జల్లించుకున్న తర్వాత ఈ మాత్రం పొడి అయితే వచ్చింది. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని అడుగు మందం కలిగినటువంటి ఒక బాండ్లు పెట్టుకోవాలి. మనం తీసుకున్నటువంటి బెల్లాన్ని ఇలా ముక్కలుగా చేసుకొని ఇలా బాణట్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దాదాపుగా 1 లోటా నీళ్ళనైతే వేసుకోవాలి. బెల్లం బాగా కరిగిన తర్వాత రాళ్ళున్నాయి మట్టి ఉన్నది అని మీరు అనుకుంటే దీన్ని వడయి కట్టుకోండి. ఇదైతే మంచి బెల్లం కాబట్టి నేను దీన్ని అయితే వడయి కట్టడం లేదు. ఇప్పుడు బెల్లం మొత్తం కరిగిన తర్వాత చూద్దాం. చూసారు కదా, ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత బెల్లం ఉడికి ఇలా
పైనంతా నురుగు వచ్చేంత వరకు ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో రెడీ చేసుకున్నటువంటి పొడిని వేసుకోవాలి. ఫ్లేమ్ అయితే సిమ్లో ఉండాలండి. ఇలా కలుపుతూనే ఉండాలి, ఉండలు కట్టకుండా. ఇలా మొత్తం పొడి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2-3 నిమిషాల సేపు సన్నని మంట మీద ఉడకనివ్వాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి, ఎందుకంటే మనం పొడి వేసుకున్నాం కాబట్టి అడుగు పట్టేస్తుంది. ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత మనకైతే మంచి వాసన రావడం స్టార్ట్ అవుతుందండి. ఈ స్టేజ్లో మనం ఒక 2 స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలండి. మనం వేసిన నెయ్యి ఇందులోకి బాగా ఎగిరిపోతుందండి. చూసారు కదా మనం వేసుకున్న నెయ్యి అంతా ఎంత ఎగిరిపోయిందో. అంటే నేను ఇప్పుడు దాదాపుగా ఇందులో మనం తీసుకున్న 100 గ్రాముల నెయ్యిలో 50 గ్రాముల దాకా నెయ్యిని అయితే వేసుకున్నాను. 2 మాటలు ఇలా మొత్తం నెయ్యి అబ్జర్వ్ అయిపోయిన తర్వాత మనం తీసుకున్నటువంటి నువ్వుల నూనె 100 గ్రాములు ఇది మొత్తంగా వేసేసుకోవాలండి. ఈ దేహం మొత్తం ఇందులోనే ఉడుకుతుంది. మిగిలిన నెయ్యిని మనం మొత్తం ఉడికిన తర్వాత ఫైనల్గా వేసుకోవాలి. మనం వేసుకున్న ఈ నూనె కూడా ఫుల్గా దీంట్లో అబ్జర్వ్ అయిపోతుందండి. ఆ తర్వాత నూనెనైతే వదలడం స్టార్ట్ చేస్తుందండి. అలా వదలడం స్టార్ట్ చేసిన తర్వాత లేహ్యం తయారైనట్టేను. ఈ స్టేజ్లో మనం జాగ్రత్తగా కలుపుకోవాలి. కలిపేటప్పుడు దీంట్లో ఉన్నటువంటి నూనె చీదర్లు మన చేతి మీద పడతాయి, అందువల్ల కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి. చూసారు కదా మనం వేసిన నూనె కూడా ఫుల్గా ఇందులో అబ్జర్వ్ అయిపోయింది. చూసారు కదా మనం వేసిన నూనె బయటకు వచ్చేసింది కదా. ఈ స్టేజ్లో కొంచెం చిక్కగా కూడా వచ్చింది కదా, చూడండి ఇలా పడాలన్నమాట. చూడండి ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం మిగిలిన నెయ్యిని కూడా ఇందులో చేర్చుకోవాలి. చూసారు కదా ఈ మిగిలిన నెయ్యిని కూడా ఇందులో వేసేస్తున్నాను. ఈ లేహ్యం చల్లారిన తర్వాత తేనెని యాడ్ చేసుకోవాలండి. వేడి మీద తేనెని కలపకూడదు. తేనె అయితే నేను ఆప్షన్ అని చెప్పాను కదండి, కొంతమంది నూనెని ఎంత తీసుకుంటారో అంత తేనెని కూడా తీసుకొని వాడతారు. తేనె మాత్రం అందరికీ అందుబాటులో ఉండదు కదండి, అందుకని మినిమం 2 టేబుల్ స్పూన్లు అయినా దీంట్లో యాడ్ చేసుకోవాలి. చూసారు కదా ఇప్పుడు ఇది బాగా చల్లారిన తర్వాత తేనెని మిక్స్ చేసుకోవాలి. కొంతమంది ఇంట్లో ఎండు ద్రాక్షను కూడా వేసుకుంటారు, అది వాళ్ళ చాయిస్ అండి. దీన్ని బాగా చల్లారిన తర్వాత తేనెని కలుపుకొని మనం ఏదైనా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నా అంటే 6 నెలల వరకు అయితే చెడదండి ఇది. ఇప్పుడైతే ఇందులో తేనెని వేసేసుకుందాం. తేనె వేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నా అంటే 6 నెలల దాకా అయితే చెడిపోదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.